పదార్థాలలో ఎప్పటికీ పాడవన్నటువంటి ఆహారం తేనె. వేల ఏళ్ల క్రితం నాటి ఈజిప్టు పిరమిడ్లలో దొరికిన తేనె కూడా ఈనాటికి ఎంతో మధురంగా ఉంటుంది. దీనికి కారణం వాటిల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలే. మరి సృష్టికర్త యొక్క ఈ చిన్న జీవిలో ఎన్ని రహస్యాలు దాగి ఉంచడం మనల్ని ఆలోచింపజేస్తుంది. అంతేకాకుండా తేనెటీగలు సూర్యుని యొక్క స్థానాన్ని బట్టి, సూర్యుడు ఆయన ప్రయాణించే వెలుతురు మరియు దిక్కులను బట్టి అవి తమ యొక్క మార్గాన్ని కనుగొంటాయి. ఆకాశం మేఘామృతమై ఉన్నప్పుడు కూడా అవి సూర్యుడి నుంచి వచ్చే పోలరైజ్డ్ లైట్ సహాయంతో ఖచ్చితమైన దిశను గుర్తిస్తాయి. ఇవి ఆహారం కోసం తమ యొక్క గూటి నుంచి 5 నుండి 10 కిలోమీటర్ల వరకు వెళ్ళినా కూడా తిరిగి అవి మళ్ళీ తమ యొక్క గూటికి ఖచ్చితంగా చేరుకోగలుగుతాయి. 1 కిలో తేనెను తయారు చేయడం కోసం తేనెటీగలు దాదాపు 40 లక్షల పువ్వుల నుండి మకరందాన్ని సేకరించేటటువంటి కష్టపడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అవి భూమిని కనీసం 3 సార్లు చుట్టినంత ప్రయాణం చేస్తాయి. మనం తినే ఒక చిన్న స్పూన్ తేనెను చేయడం కోసం అవి దాదాపు 12 తేనెటీగలు తమ జీవితకాలం అంతా కష్టపడాల్సి వస్తుంది. మనం తినే ఒక స్పూన్. ఇక చలికాలంలో గూడి లోపల వేడిగా ఉంచడం కోసం తేనెటీగలు తమ యొక్క రెక్కలను వేగంగా కదుపుతాయి, దీనిని వైబ్రేట్ చేస్తూ ఉంటాయి. అలాగే ఎండాకాలంలో వేడెక్కితే కొన్ని ఈగలు గూటి బయటకు వచ్చి నిలబడి తమ యొక్క రెక్కలతో గాలిని లోపలికి పంపిస్తూ ఉంటాయి. ఈ యొక్క క్రమశిక్షణ వాటికి పుట్టుకతోటే రావడం ఒక వింత. ఎలాగైతే బిడ్డ పుట్టగానే తల్లికి పాలు తయారైపోతాయి, అలానే ఆ యొక్క పుట్టిన బిడ్డకి పాలు ఎలా పీల్చాలో తాగాలో కూడా ఆటోమేటిక్గా ఎలా తెలిసిపోతుందో, అలానే ఇదంతా కూడా దైవ సృష్టి. తేనెటీగ మెదడు పరిమాణం చాలా చిన్నది అయినప్పటికీ ఒక నువ్వు గింజలో సగం కంటే కూడా తక్కువగా ఉంటుంది. అది అత్యంత వేగంగా పనిచేస్తుంది. ఇవి మనుషుల యొక్క ముఖాలను కూడా గుర్తించగలవు, రంగులను కూడా వేరు చేయగలవు. ఈనాటి శాస్త్రవేత్తలు 0 అంటే 0 భావనను కూడా అవి అర్థం చేసుకోగలుగుతాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తేనెటీగ తన యొక్క గూడును రక్షించుకోవడానికి శత్రువును కుట్టినప్పుడు ఏమవుతుందంటే దానిలో ఉన్న ముళ్ళు విరిగిపోతుంది. మరి దానితో పాటు ఆ యొక్క ముళ్ళు విరిగిపోయింది అంటే కనుక కొన్నిసార్లు తన యొక్క శరీరంలో ఉన్న భాగాలు కొన్ని నాశనమైపోయి చివరికి అది ప్రాణాలు పోయేటటువంటి దారితీస్తుంది. తన యొక్క గూటి కోసం అది తన యొక్క ప్రాణాలను సైతం త్యాగం చేస్తుంది. అల్లాహు అక్బర్. ప్రపంచంలోని 70% కంటే